ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. త్వరగా నీ పెళ్లి చేసేసి కోడల్ని ఇంటికి తీసుకొస్తే తప్ప ఈ ఇంట్లో ఆ మగవాళ్ల పోరు తప్పదు. నాన్న అన్నయ్య మూర్ఖంగా ఆలోచించినంతకాలం ఈ ఇంటికి అష్టలక్ష్మి వచ్చినా సరే వాళ్ళు మారరమ్మా. కరెక్ట్గా చెప్పాడత్తయ్య. ఆయన ఇప్పుడు అప్పుడే నాకు పెళ్ళొద్దులే అమ్మా. వీర్రాజు, నువ్వు ఇలా అంటావు కానీ మీ అన్నయ్య మాత్రం రెండో పెళ్లి చేసుకోవడానికి కూడా ఉబలాట పడిపోతున్నాడు. ఏవైనా చేసుకుంటాడు అదినా. అతను చూస్తేనే ఆడపిల్లలందరూ హడలిపోతున్నారు. వాడు శ్రీవల్లిని సతాయించాలని అలా చేశాడ్రా. పోలీసోడయ్యాడు కాబట్టి సరిపోయింది. లేదంటే పోలీసులే వీణ్ణి పట్టుకెళ్ళి కాళ్ళు విరగొట్టేవాళ్లు. దేవుడు ఎప్పుడో ఒకప్పుడు శిక్షిస్తాడమ్మా. గంగబావ రూపంలోనే రావచ్చేమో. సరేలే, వెళ్ళి ఈ టీ ఇచ్చిరా. అయ్యో అత్తయ్య, అదేంటత్తయ్య మగపిల్లాన్ని పంపిస్తున్నావు? నాకిచ్చేయండి, నేను వచ్చేస్తాను కదా. నువ్వు ఉట్టి మనిషివి కాదమ్మా, ఎన్నిసార్లు తిరుగుతావు? ఏం కాదులే అత్తయ్య, రేపో ఎల్లుండో కాన్పవుతున్నా సరే అన్ని పనులు చేయాలనేసి నువ్వే చెప్తుంటావు కదా. నాకిలాంటి చిన్న చిన్న పనులు కూడా చెప్పవా? నిన్ను చూడగానే మా అన్నయ్య బుసలు కొడతారని మా అమ్మ ఉద్దేశం. అలాంటిదేం లేదులే వీర్రాజు, ఇలా ఇవ్వత్తయ్యా. అన్నయ్యకు పిల్లలు పుట్టాక మారతారంటావా అమ్మా? మారితే అంతకన్నా సంతోషం ఇంకేముంటుందిరా. నానా, సావిత్రి అత్తయ్య త్వరలోనే రిలీజ్ అవుతుందని చెప్పారు. నా భయం నిజమవుతుందా కూడా? మొన్న కూడా చెప్పిన ఈ అమావాస్య దాటితే ఈ ఇంటి మీదకొచ్చి సేకర్ చేస్తుందేమోనని భయమేస్తా ఉండాది. అత్తయ్యకి భయపడ్డవేంటి నాన్న? 10 మందికి సాయం చేసే సావిత్రిని నువ్వు చిన్నప్పుడు చూసుండొచ్చు, కానీ నేను మోసం చేశానన్న కసితో ఆకలి మీద ఉన్న పులి ఇరుసుకు పడినట్టు పడుతుంది. అయినా పలానా చోటు ఉందని తెలిసిన తర్వాత కూడా ఏమీ చేయకుండా ఉండటం మందే పొరపాటు అవుతుంది. అవునరా పోడా, సావిత్రి అక్కడే సమాధైపోవాలా. తను తిరిగొస్తుందని గంగ 1000 కళ్ళతో ఎదురు చూస్తా ఉన్నాడు. వాడి కళ్ళు పడవాలంటే సావిత్రత్త కళ్ళు ముయ్యాలి. అవునబ్బోడా, ఇడిచిపెట్టకూడదు. ప్రాణం పోయిందన్న మాట మన శివుని వినపడాలా. ఏం మాట్లాడుతున్నారు? నువ్విక్కడేం చేస్తా ఉండవు? ఎవరి ప్రాణం తీయాలనుకుంటున్నారు? ఏయ్, ప్రాణం తీయడమేంటి? పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు? అదే రాపోడా, అమ్మోరు తల్లికి మన నల్లకోడిని బలిద్దాం అనుకుంటున్నాం కదా, దాని గురించే అంటుందనుకుంటా నీ పెండ్లం. గోళ్లు గిల్లుకుంటూ కుట్రలు చేసే మీరు అమ్మవారికి బలివ్వాలనుకోరు, ఇంకెవర్నో బలివ్వాలనుకుంటున్నారు. చెప్పు బావా, ఏం చేయబోతున్నారు? ఏయ్, అర్థం పర్థం లేకుండా మాట్లాడుకో. అసలు నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? టీ తీసుకొచ్చాను. తిరుపతి రాకుండా నిన్నెందుకు పంపించినది? దీని చెవులు పెద్దగా ఉంటాయి కదా నాన్న. మనం ఏ గుసగుసలు మాట్లాడినా విని పోట్లాడాలని అనుకుంటుందేమో. మర్యాదగా చెప్పండి, ఎవరి ప్రాణాలు తోడేయాలనుకుంటున్నారు? కడుపుతో ఉన్నావు, కడుపులో బెడ్ ఉందే కానీ నీకు బుర్రలో మాత్రం మెదడలేదు. మేమేది మాట్లాడినా పెడర్థాలు తీస్తావు. టీ తీసుకోనా? ఇంకేంటి చూస్తున్నావు? వెళ్ళు.
లేదు, వీళ్ళ శత్రువు మా గంగన్నయ్యే. తనని ఏదో చెయ్యాలనుకుంటున్నారు. నా మనసెందుకో కీడు శంకిస్తుంది. అన్నయ్య ఎక్కడికి వెళ్తున్నాడో ఏంటో. బయటికి వెళ్లకుండా ఇంటికి రప్పించాలి. అన్నయ్య నా కళ్ళెదురుగా ఉంటేనే వీళ్ళు ఏం చేస్తారో నాకు తెలుస్తుంది. వీళ్ళ మీద అనుమానం ఉందనేసి అన్నయ్యతో చెప్పినా సరే ఆవేశంతో వీళ్ళ మీద విరుచుకు పడతాడు. అలా చెప్పకూడదు. అందుకే అన్నయ్యని ఇంటికి రప్పిస్తే తప్ప వీళ్ళ పన్నాగం దారి మల్లదు. ఏం చేస్తున్నావు అన్నయ్య? అమ్మ ఫోటోకి మళ్ళీ కొత్తగా ఫ్రేమ్ కట్టించాలనుకుంటున్నానమ్మా. ఇప్పటికైతే బానే ఉంది కదన్నయ్య. అమ్మ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న మనకి ప్రతి సంవత్సరం అమ్మ పుట్టినరోజు అయితే వస్తూనే ఉంది. ఈ పుట్టినరోజుకి అమ్మ ఫోటో కొత్తగా ఉండాలనా అన్నయ్య? నా పుట్టినరోజు చాలా బ్రహ్మాండంగా చేస్తారు. నా పుట్టినరోజైతే ఒక ప్రత్యేకం. ఏయ్, అన్నయ్య ఒక్కొక్కరిది ఒక్కొక్కలా పుట్టినరోజు జరిపిస్తాడు. అందరి పుట్టినరోజులు బ్రహ్మాండంగా చేస్తున్నామే కానీ అత్తయ్య పుట్టినరోజును మాత్రం తను లేకుండా చేస్తున్నాం. ఈసారి అమ్మ వస్తుంది. వాళ్ళమ్మ ఊరికి రావటం కాదు కదా, తన శవం కూడా ఇటువైపు రాకూడదు. జైల్లోనే కథ ముగిసిపోవాలి. ఇందులో కోడ్ నెంబర్, ఐడి నెంబర్ అన్నీ ఉన్నాయి. మేము ఏర్పాటు చేసిన వాళ్ళకి గనక ఇది చూపిస్తే వాళ్లే పని పూర్తి చేస్తారు. అలాగే అయ్యా. ఇది ఎవరికి ఇవ్వాలి? నీ నంబర్కి నేను మెసేజ్ చేస్తాను. వాళ్ళకి ఫోన్ చేసి ఈ చీటీ ఇవ్వు. వాళ్ళకు ఆల్రెడీ అడ్రస్ ఇచ్చాను. పని పూర్తి చేయడమే ఆలస్యం. సరే. వీరాజు, వీరాజు, ఒకసారి మా అన్నయ్యకి ఫోన్ చేసి ఇవ్వా. అలాగే వదినా. రింగ్ అవుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.